ఆంధ్ర జట్టు కెప్టెన్గా వైదొలిగినటువంటి విహారీ మీదన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన వ్యాఖ్యలకి తిప్పికొట్టాడు. రంజీ ట్రోఫీ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడం మీద సంచలన విషయాలు వెల్లడించిన తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అధికార పార్టీ కార్పొరేటర్ కుమారుడిని వారించినందుకే తన నాయకత్వ బాధ్యతలను తప్పించారని, ఇంకెప్పుడు ఆంధ్ర జట్టుకు ఆడేది లేదని అప్పట్లో పోస్టు పెట్టినటువంటి ఆయన మరోవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తను అసభ్య పదజాలం వాడలేదని స్పష్టం చేశారు. నేను ఒక ఆటగాడిపై అసభ్య పదజాలంతో అరిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి, కానీ 17వ ప్లేయర్గా ఉన్న అతను నిబంధనల ప్రకారం మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లోకి రాకూడదు. అదే విషయం మీద అతన్ని వారించా, కానీ సదరు ప్లేయర్ మాత్రం దాన్ని తప్పుగా చిత్రీకరించాడు. తన తండ్రికి ఫిర్యాదు చేయడంతో ఘటన మొత్తం నెగిటివ్గా మారిపోయింది. నేనేం తప్పు చేయకపోయినా నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అయినా మొన్నటి వరకు జట్టు కోసం ఆడేందుకు కొనసాగా. ఆట పట్ల నాకున్న ప్రేమ అట్లాంటిది, దాన్ని గౌరవిస్తా. రంజీ టోర్నీలో ఆంధ్ర జట్టు తరపున ఆట ముగిసిన తర్వాత నేనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టా. ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది, అసలు ఏం జరిగిందో తెలియాలి. గత నెలలో ఈ ఘటన జరిగింది, కానీ ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నా. కొన్నేళ్లుగా రాష్ట్ర జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాడిని. ఇది నాకు చాలా కష్టంగా అనిపించింది, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అప్పుడు మాత్రం టోర్నమెంట్ జట్టు కోసం బయటికి చెప్పలేకపోయి ఇప్పుడు నా కోసం నిలబడాలని కోరుకున్నా, లేదంటే నన్ను నేను క్షమించుకోలేనంటూ విహారీ వ్యాఖ్యానించాడు.